యాకోబుకి ఎంతమంది కుమారులు? ఇద్దరు. ఎవరు వాళ్ళు? ఏశావు, యాకోబు. పెద్దవాడు ఎవరు? ఏశావు. చిన్నవాడెవరు? యాకోబు. ఈ ఇద్దరు కుమారులు కూడా వారు ఒక సమయంలో విడిపోయారు. యాకోబు మరి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఏశావు తన తండ్రి దగ్గర ఉండిపోయాడు. ఏశావుని గురించి కొత్త నిబంధన సరిగా చెప్పదు, మంచి సాక్ష్యం ఇవ్వదు. ఈ విషయాలు చెప్పక మునుపు ఈ మాటలు ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే, ఏశావు అంటున్నాడు, సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది. అందరూ చెప్పండి, నాకు అంటే నాకు కావలసినంత ఉంది. యాకోబు ఏమంటున్నాడు? 11వ వచనం, దేవుడు నన్ను కనికరించెను మరియు యాకోబు ఏమంటున్నాడు? నాకు, అందరూ చెప్పండి, నాకు కావలసినంత. ఇద్దరు అన్నదమ్ములు ఏమంటున్నారు? నాకు కావలసినంత ఉంది అన్నాడు. ఏశావుకి యాకోబు ఒక కానుక పంపించాడు. యాకోబుకి ఏం పంపించాడు? ఒక కానుక పంపించాడు. ఎందుకంటే యాకోబు ఏశావును మోసం చేశాడు. ఏం చేశాడు? మోసం చేశాడు. తండ్రి దగ్గర ఏశావునని అబద్ధం చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి చేతిలో ఉన్న ప్రతి ఆశీర్వాదము కూడా ఏం చేశాడు? తీసుకున్నాడు. కనుక ఏశావుకి చాలా కోపం వచ్చింది. అయితే తర్వాత యాకోబు ఈ తల్లి కప్పేసింది, తల్లి దాచేసింది, పంపించేసింది. ఎక్కడికి? తన యొక్క ఊరికి పంపించి తనకు అక్కడ వివాహం చేసుకోమని చెప్పి పంపించింది. ఈ ఇద్దరికి మధ్యలో చాలా కాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఏశావు అంటున్నాడు, నాకెంత ఉంది? కావలసినంత ఉంది. యాకోబు అంటున్నాడు, మనమేమనుకుంటాం? యాకోబే దీవించబడ్డాడు అనుకుంటాం. ఏశావుకి ఎంత ఉందట? ఎంత ఇచ్చాడు తెలుసా కానుక? మీకు చదువుతాను చూడండి. 32వ అధ్యాయము 13, 14, 15 వచనాలు నేను చదువుతాను చూడండి. ఏశావు కొరకు కానుక పంపానని చెప్పి 14వ వచనం ఉంటుంది. అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడు గాడిదలను, 10 గాడిద పిల్లలను ఎవరు పంపించాడట? యాకోబు ఏశావుకి పంపించాడు. ఇవి ఎంత కాస్ట్ ఉంటుంది తెలుసా? మామూలుగా ఒక మేకపోతే ఎంత ఉంటుంది? రఫ్గా చెప్పండి. ఎక్కడ ఇప్పుడు రీసెంట్గా చెప్తారు, ఎంత కొన్నారండి? ఎవరు? మీరే, సురేష్ గారు. బరువును బట్టి ఉంటుంది. కొంచెం ఎక్కువ బరువు వచ్చిందంటే 20,000 పైన ఉంటాయి, ఎక్కువగా కూడా ఉంటాయి. నేను ఒకసారి వెళ్ళి కొత్త వలస వెళ్ళి తీసుకొచ్చాను. లీలా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళా కేరళ వెళ్ళి 2 పోతులు తీసుకొచ్చాం. 2 పోతులు గొర్రె పిల్లలు 11,000 అయింది. అది ఏది? ఈస్టర్కి భోజనాలు పెట్టడానికి అంత దూరం వెళ్ళి కొని తెచ్చాం. ఆ గొర్రె పిల్లల ఖరీదు కోసం చెప్తున్నా. ఇవన్నీ అలాగ మీరు ప్రస్తుతం లెక్కలు వేస్తే 2 కోట్ల రూపాయల దగ్గర వస్తుంది. ఎంత? 2 కోట్ల రూపాయలు కానుక పంపిస్తే ఏమన్నాడు ఏశావు? నాకేం వద్దు, నాకు కావలసినంత ఉంది అన్నాడు. మీకు ఎవరైనా అలాగేమైనా పంపిస్తే మీరు ఏమంటారు? మామూలు చెప్పండి. 2 కోట్ల రూపాయలు మీకు కానుక పంపించారండి. మీ అన్నయ్యో, మీ తమ్ముడో, మీ అక్కో, మీ చెల్లో, మీ అమ్మో. ఏమంటారు మీరు? వెంటనే పెద్ద మోకాళ్ళు వేసి, ఇప్పుడు వేయలేకపోయినా, ముడుకులు నొప్పున్నా, ఎప్పుడు 2 చేతులు ఎత్తకపోయినా 2 చేతులు ఎత్తి, 2 కోట్ల రూపాయలు కానుక, 2 కోట్ల రూపాయలు గిఫ్టా అని చెప్పి, కానుక అంటే మీరు వేరేది అనుకుంటారు. మీకు గిఫ్ట్ వచ్చింది అనుకోండి, చేతులు ఎత్తి ఏం చేస్తారు? ఇప్పుడు ఏశావు ఏమంటున్నాడంటే, బాబు నాకు కావలసినంత ఉంది, నీది నువ్వే ఉంచుకో అంటున్నాడు. ఇప్పుడు ఎవరు తృణీకరించారో వాళ్ళే ఎక్కువ స్థితిలో ఉన్నట్టు. బాబు నాకు కావలసినంత నువ్వు ఉంచుకో, నాకు అక్కర్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక ఏశావు కూడా చాలా ఏమయ్యాడు? ధనవంతుడు అయిపోయాడు, చాలా
ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. ఎందుకంటే అంత ఆశీర్వాదం, అంత కానుక, అంత గిఫ్ట్ తనకిస్తే ఏమంటున్నాడు? నాకు కావలసినంత నాకు ఉంది, నాకు వద్దు అన్నాడు. ఇక్కడ తర్వాత యాకోబు అంటున్నాడు 11వ వచనంలో, నేను నీ వద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము, దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉందని చెప్పి అతన్ని కానుక తీసుకోవడానికి ఏం చేశారట? యాకోబు గిఫ్ట్ ఇవ్వడానికి ఏశావుని బలవంతం చేశాడట. కనుక అప్పుడు తీసుకున్నాడు. యాకోబు కూడా అన్నాడు, దేవుడు నన్ను ఏం చేశాడు? కనికరించాడు, నాకు కూడా కావలసినంత ఇచ్చాడు. కొత్త నిబంధన ఏం చెప్తుంది చూద్దాము వీళ్ళ గురించి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం. హెబ్రీ పత్రిక మీరు తీయకపోయినా అక్కడ ఉంటే అలా చూసుకోవచ్చు మీరు. ఒకసారి ఆపండి, అందరు బైబిల్ మూసేయండి. మీరు తీసి లోపల నా మాట అయిపోద్ది, వాక్యం అయిపోద్ది, మీరు ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ అందుకే పెట్టాను, అది చూడండి చాలు. మీకు ఆ నోట్స్ కూడా కావాలంటే ఇచ్చేస్తానని చెప్పాను. అయినా సరే సరి లోపల చిరిగిపోతుంటాయి బైబిల్. తీకండి చూడండి. చాలామంది బైబిల్ ఎందుకు చిరిగిపోతాయంటే ఆ స్పీడ్గా తీసి లోపల చిరిగిపోతుంటాయి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసావు గురించి కొత్త నిబంధన ఏం చెప్తుంది? తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడు. ఏసావు ఎవరు? భ్రష్టుడు అంటున్నాడు. రెండవది వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. 17వ వచనము, ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధగా వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఏసావు తరువాత ఆశీర్వాదం పొందగోరాడు. గోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం వెతికినను అవకాశము. ఏసావు జీవితంలో ఆశీర్వాదం ఉందా లేదా? అందరు గుప్చాప్ చూడకపోయారండి. కొత్త నిబంధన ఏం చెప్తుంది? ఏసావు జీవితంలో ఆశీర్వాదం ఉందా లేదా? మరి కావలసినంత ఉందన్నాడు. ₹1,00,00,000 ఏమంటున్నాడు? ₹2,00,00,000 ₹2,00,00,000 వద్దన్నాడంటే ఆశీర్వాదం ఉందా లేదా? మీకెవరైనా 10,000 ఇస్తే ఏం చేస్తారు? ₹2,00,00,000 వద్దన్నాడంటే ఆశీర్వాదం ఉందా లేదా చెప్పాలి మీరు. అందరూ నోరిప్పండి. ఉంది కదా. మరి కొత్త నిబంధన ఏమంటుంది? ఏసావుని ఏమంటుంది? భ్రష్టుడు, వ్యభిచారి, ఆశీర్వాదం పొందగోరాడు, కన్నీళ్లతో వెతికాడు కానీ అతనికి దొరకలేదు. ఏది కరెక్ట్ చెప్పండి? కొత్త నిబంధన కరెక్టా, పాత నిబంధన కరెక్టా? మరి డబ్బులు ఉన్నాయంటున్నాడు, డబ్బులు వద్దనేస్తున్నాడు. ₹2,00,00,000 నాకు వద్దు, నాకు కావాల్సినంత ఉంది అంటాడు. తర్వాత మీరు 32వ అధ్యాయంలో చూస్తే 400 మందితో వచ్చాడట. అంటే 400 మంది తన దగ్గర పనివాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 400 పనివాళ్ళతో కలిసి యాకోబుని ఎదుర్కోవడానికి వచ్చాడట. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు పనివాళ్ళు? హలో, ముఖేష్ అంబానీ ఇంట్లో 600 మంది ఉన్నారట. మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ, నేను శుభ్రం చేయడానికి అన్నీ రెడీ చేయడానికి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు పనివాళ్ళు? కొంతమంది ఇంట్లో లేరు అన్నారు. ఉంటే ఎంతమంది పెట్టుకుంటారు? 400 మంది ఉన్నారట తన దగ్గర. అబ్రహాము దగ్గర 318 మంది నమ్మకమైన వారు ఉండేవారు, దాసులు. ఏశావు దగ్గర ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎవరైనా చూస్తే ఎవరు ఆశీర్వదింపబడ్డారు అనుకుంటారు? కానీ కొత్త నిబంధన ఏమంటుంది? భ్రష్టుడు, వ్యభిచారి, ఇంకా ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లతో వెతుకుతున్నప్పుడు కూడా అవకాశము లేకపోయింది. ఇంకొక వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2. మళ్ళీ చెప్తాను, బైబిల్ అందరూ మూసేయండి. ఒకసారి మూసేయండి, అందరూ చెప్తాను. మీకు ఎన్ని చెప్పినా మీకు అది పోవట్లే. మూసేయండి, అక్కడ చూడండి అంతే. ఏం కాదు, మీరు అది చూడరు, ఇది వినరు, అది ప్రాబ్లం. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు ఎవరిని కన్నాడు? యాకోబును కన్నాడా? ఏశావును యాకోబును కన్నాడు. మరి ఇప్పుడు ఎవరి పేరు రాయాలి ముందు? పోనీ ఏశావు పేరు ముందు రాసిన, యాకోబు పేరు రెండోసారి రాసిన, ఇద్దరు పేర్లు రాయాలి కదా. ఇక్కడ ఏం రాస్తున్నాడు? అబ్రహాము
ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు చూడండి ఏ పేరు మిస్ అయిపోయింది? ఏసావు పేరు మిస్ అయిపోయింది. పరలోకంకి వెళ్ళిన తర్వాత ఇలాగే చాలామంది పేర్లు మిస్ అయిపోతాయి. నేను మొన్న శుక్రవారం ఇక్కడ ప్రేయర్ చేసుకున్నాం కదా, తర్వాత భోజనం చేస్తున్నప్పుడు రాజ్కుమార్ కళ చెప్తున్నాడు అనమాట. అన్య నాకు కళ వచ్చింది, ఒక సంతోషం చెప్తున్నాడు అనమాట. కళ వచ్చింది, ఆ కళలో పేపర్లో రిజల్ట్ వచ్చింది, ఆ రిజల్ట్ చూస్తున్నాము, స్వర్ణ చూస్తుంది ఆ రిజల్ట్. నేను అందరి పేర్లు చెప్తున్నాను, గొప్ప టెన్షన్గా ఉన్నాను, నా పేరు ఉంటుందో లేదో అని. రాజ్కుమార్ టెన్షన్గా ఉంటే అలా అలా స్పీడ్ తిరుగుతుంటాడు అనమాట. అందరు చెప్తున్నాడు, అందరి నెంబర్లు ఉన్నాయి చూడండి, స్వర్ణ చూస్తుందట. లాస్ట్లో అన్య నీ పేరుందన్యా అన్నదట. చెప్తుంటేనే గొప్ప సంతోషం అయిపోతుంది. అన్య నువ్వు పాస్ అయిపోయావని నీ పేరుందన్యా అని. ఆ లిస్ట్లో నీ పేరు ఉంది, నువ్వు పాస్ అయిపోయి. అన్య నాకు గొప్ప సంతోషం, ఇప్పుడు చెప్తుంటే కూడా సంతోషం అయిపోతుందని. పక్కన ఆనోక్ అన్నాడు, నా పేరుందా అని అడిగాడు. నా పేరు మేము మాట్లాడుకుంటున్నాం కూర్చొని, ఏమన్నాడు? నా పేరుందా? దేవుని బిడ్డలారా, మన పేరు ఈ లోకంలో ఆశీర్వాదం ఉన్నా మన పేరు లేకపోతే ఎలా ఉంటుంది? ఏశావు పేరు అక్కడ రాయలేదు. ఏశావు పేరు స్టార్టింగ్ చాప్టర్లోనే కొత్త నిబంధనలో ఏశావు పేరు రాయలేదు. ఎవరి పేరు రాశారు? యాకోబు పేరు రాశారు. ఎవరికి ఎక్కువ ఆశీర్వాదం ఉందంటే పాత నిబంధనలో ఏశావు దగ్గరే ఎక్కువ ఆశీర్వాదం ఉంది, ఏశావు దగ్గరే ఎక్కువ ధనం ఉంది, మనుషులు ఉన్నారు, సంపద ఉంది. అసలు నువ్వు నాకు తెచ్చింది నాకు అవసరం లేదంటున్నాడు. అలాంటి స్థితిలో ఉన్నాడు. కానీ తన పేరు కొత్త నిబంధనలో మొట్టమొదటి అధ్యాయంలో తన పేరు లేదు, తమ్ముడు పేరుంది, యాకోబు పేరుంది. హెబ్రీ పత్రికలో ఏశావు గురించి చెప్తుంది, అతడు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడు అనుంది. ఏం చేశాడు? జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడు. ఎందుకు తన పేరు లేదంటే తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? అమ్మేసుకున్నాడు. ఏంటి జ్యేష్ఠత్వం? పెద్దవాడుగా ఉండడాన్ని అమ్మేసుకున్నాడు. యాకోబు ఆ పెద్దవాడుగా తను ఆ అధికారం పొందుకోవడానికి తను వండుకున్నటువంటి కూరనిచ్చి ఏం సంపాదించుకున్నాడు? ఒక వ్యక్తి దేనికి అమ్మేశాడు ఆ జ్యేష్ఠత్వాన్ని? పూట కూటి కొరకు అని ఉంటుంది బైబిల్లో. పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అంటే ఈ భూమి మీద బ్రతకడం కోసం నేనేమంటున్నాడు? తినకపోతే నేనేమవుతాను? చచ్చిపోతాను. అంటే నేను ఈ భూమి మీద బ్రతకడం కోసం ఏమమ్మేస్తున్నాను? జ్యేష్ఠత్వాన్ని అమ్మేస్తున్నాను అన్నాడు. యాకోబు ఏం సంపాదించుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. జ్యేష్ఠత్వంలో అంతా ఏముంది అంటే దేవుని బిడ్డలారా, ఆ జ్యేష్ఠత్వంలో క్రీస్తు ఉంటాడు. ఆ జ్యేష్ఠత్వంలో ఎవరు వస్తారు? క్రీస్తు యొక్క వంశావళి రాస్తున్నప్పుడు ఎక్కడి నుంచి రాశారంటే ఆ జ్యేష్ఠత్వంలోనికి వచ్చిన వారందరి పేర్లు రాశారు. అందులోంచి ఎవరు వచ్చారు? ఆ జీనియాలజీలో యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఎవరున్నారు? యాకోబు వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఏది మిస్ అయిపోయాడు ఏసావు? యేసుక్రీస్తులో ఉన్న జీవితాన్ని మిస్ అయిపోయాడు. క్రీస్తులో ఉన్నటువంటి జీవాన్ని మిస్ అయిపోయాడు. ఆశీర్వాదం ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు? క్రీస్తులో తన జీవితం లేదు. కొత్త నిబంధన చాలా ఖచ్చితంగా మన జీవితాలను పరిశోధిస్తుంది. ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు దేవుడు ఎంత పర్టిక్యులర్గా ఉంటాడు. మనం చాలా క్యాజువల్గా ఉంటాం. దేవుడు చాలా పర్టిక్యులర్గా ఉంటాడు. దేవుని బిడ్డలారా, అక్కడ యాకోబు పేరు పెట్టబడింది. ఎందుకొరకంటే యాకోబు తన యొక్క జీవితంలో దేవుని బిడ్డలారా జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఏం సంపాదించుకున్నాడు అంటే క్రీస్తులో ఉన్నటువంటి జీవితాన్ని కోరుకున్నాడు. ఏ జీవితం కావాలి మనకి? క్రీస్తును చాలాసార్లు మనం అమ్మేస్తాం, క్రీస్తుని చాలాసార్లు మనం విడిచిపెడతాం.
ఇంకా కిందకి వెళ్తున్నప్పుడు చాలా విషయాలు చెప్తాను. కనుక యాకోబు తన తండ్రి ఇంటి నుంచి పారిపోవలసి వచ్చింది. పారిపోయాడు ఏశావు భయముతో. తల్లి చెప్పింది, ఏదో ఒక రోజు నీ అన్నయ్య నిన్ను ఏం చేస్తాడు, చంపేస్తాడు. చాలా కోపంగా తిరుగుతున్నాడు, నువ్వు ఒంటరిగా కనిపించావంటే ఏం చేస్తాడు. కనుక భయంతో పారిపోయాడు. పారిపోయినటువంటి ఈ యొక్క యాకోబు ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను జాగ్రత్తగా. మీరు అందరు బైబిల్ ఒకసారి తీయండి, అలా చూపించండి, మూసేయండి, జిప్పులు మూసేయండి. ఎన్నిసార్లు చెప్పిన మళ్ళీ తీస్తున్నారు, అక్కడ ఉంటుంది కదా ఎదురుగుండా, మూసేయండి. మూస్తారు కదా, మళ్ళీ ఇంక తీయకండి. నేను చెప్పేది నేను కూడా మూసాను, మీ అందరికీ చెప్తున్నాను కదా, మూసేయండి. ఎందుకంటే మీరు అది చూడరు, ఇది వినరు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారండి అంటే, నాకు అలాగ అడిగిన తర్వాత అలాగంటే నాకు ఎంత బాధేస్తుందో తెలుసా. వారం రోజుల నుంచి నానబెట్టి, ఏంటి ఇప్పుడు అంతా నానబెట్టి వండుతున్నారు, ఇంతకుముందు వండేసేవారు. ఏది చికెన్ అయినా నానబెడుతున్నారు, బియ్యమైనా నానబెడుతున్నారు, పప్పులైనా నానబెడుతున్నారు, నట్స్ అయినా. వారం రోజులు నానబెట్టి సాయంత్రం అడిగితే ఏం విన్నారంటే, ముందు ఒక షాకు, తర్వాత ఎందుకంటే ఇది వినరు, అది కూడా చూడరు. అది కొంచెం జాగ్రత్తగా వినండి. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తున్నాడు. తన తండ్రి ఇంట్లోంచి ఏమవుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ వస్తుంటే 28:11 ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పడుకుండెను. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండరు. అప్పుడు అతడు ఏం కన్నాడట, కల కన్నాడు. నేను ఇంచుమించు 3 వారాల నుంచి కలే వస్తుంది కదా, మరి గుర్తుందా? దానియేలు గురించి ఒక కళ చెప్పాను, పోయిన వారం కూడా ఏదో కళ చెప్పాను, నాకు గుర్తులేదు కానీ. సరే, దావీదు గురించి చెప్తున్నప్పుడు కూడా కళ అనే మాట గురించి మాట్లాడాను. అప్పుడు అతడు ఒక కళ కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ. ఏం కళ కన్నాడండి బాబు, ఏమొచ్చింది? ఒక మంచి కళ వచ్చింది. చాలామందికి దయ్యాలు వస్తాయి కళ్ళలోకి, పిచ్చి కళ్ళు వచ్చాయండి. పిచ్చి పిచ్చి పనులు చేస్తే పిచ్చి కళ్ళు రాకపోతే ఏమొస్తాయి మరి? కళలో మన మెంటల్ కండిషన్ చూపిస్తాయి. ఏదో పిచ్చి కళ వచ్చిందంటే, అవును పిచ్చిగా ఉన్నావు కనుక ఏమొస్తాయి, పిచ్చి కళ్ళు వస్తాయి. మంచిగా ఉంటే ఏమొస్తాయి? యాకోబు ప్రియ దేవుని బిడ్డలారా ఎవరిని చూస్తున్నాడు? దేవుని దూతలను చూస్తున్నాడు. ఆ కళలో ప్రియ దేవుని బిడ్డలారా ఒక నిచ్చెన ఉందట, ఇక్కడ నుంచి ఎంతవరకు? భూమి మీద నుంచి ఆకాశం వరకు ఉందట. హల్లెలూయా. ఇక్కడ నిచ్చెనేసి ఆ కొన ఎక్కడ పెట్టింది? ఆకాశం మీద పెట్టింది. దాని మించి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలాంటి డ్రీమ్, ఎలాంటి కలను కన్నాడు, అద్భుతమైనటువంటి డ్రీమ్ చూశాడు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, ఎక్కడున్నాడు దేవుడు? ఆ నిచ్చెనకు పైన ఎవరున్నారు? దేవుడున్నాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైనా యెహోవాను. ఏం విషయం చూశారండి. యాకోబులో లేనటువంటి ఏంటంటే ధనము లేదు, తండ్రి ఇంటి నుంచి పారిపోతున్నాడు, ఏమీ లేవు తన దగ్గర, భయముతో పారిపోతున్నాడు. ఏశావు దగ్గర తండ్రిది ఉన్నదంతా ఎవరిది? తండ్రికి ఉన్నదంతా. ఇస్సాకు అప్పటికే ఎంతో ఐశ్వర్యవంతుడు, తండ్రికి ఉన్నదంతా ఎవరిది? ఏశావుకి వచ్చేసింది. యాకోబు పారిపోతున్నాడు. కానీ యాకోబు జ్యేష్ఠత్వము అనుభవంలోనికి వచ్చేసాడు. ఆ క్రీస్తులో ఉన్నటువంటి తన జీవితంలో ఒక అద్భుతమైన కళను చూస్తున్నాడు. ఆ కళలో గొప్ప నిచ్చెన చూశాడు. ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అసలు అలాంటి దర్శనం చూస్తేనే మనకు గొప్ప సంతోషం అయిపోద్ది, గొప్ప ఆనందం అయిపోద్ది. దాని తర్వాత దానికి పైగా దేవుణ్ణి చూశాడట. యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను,
నీవు పండుకొనున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇస్తాను. హల్లెలూయా. ఎవరిని చూశాడు కలలో? యాకోబులో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ప్రియదేవుని బిడ్డలారా, ధనము కాదు, ఐశ్వర్యం కాదు, మొదటిగా దేవుని ప్రత్యక్షత గొప్ప ఆశీర్వాదం. ద రెవల్యూషన్ అబౌట్ గాడ్, దేవునిలో ఉన్నటువంటి ప్రత్యక్షత, దేవుని దూతలను చూడడం. మీకు ఎంత ఐశ్వర్యం ఉందన్న దూతను చూడగలరా? మీకు ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా, ఎంత చదువు ఉన్నా కూడా దేవుని చూడగలరా? యాకోబు దేవుని చూస్తున్నాడు. హల్లెలూయా. యాకోబు దేవుని దూతలను చూస్తున్నాడు, యాకోబు దేవుని చూస్తున్నాడు. ఎందుకు చూడగలుగుతున్నాడు అంటే, తను ఏం చేశాడంటే, తన జీవితాంతము కూడా తనకు ఒక ఆశ ఉంది. నేను జ్యేష్ఠత్వంలోనికి రావాలి, నేను క్రీస్తు యొక్క లైన్లోనికి రావాలి, క్రీస్తులోనికి నా జీవితం రావాలి, క్రీస్తు యొక్క వంశావళిలోనికి రావాలి. దేవుడు ఎందుకు యాకోబును ప్రేమించాడంటే, క్రీస్తు యొక్క వంశావళిలోనికి యాకోబు వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితాలు క్రీస్తు లేకుండా ఎన్ని ఉన్నా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? భ్రష్టులు అంటుంది. మనల్ని ఏమంటుంది? భ్రష్టులు అంటుంది. అన్నీ సంపాదించుకున్నాడు, క్రీస్తును వదులుకున్నాడు. యాకోబు అన్నీ వదులుకున్నాడు, కానీ క్రీస్తుని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఏం చూస్తున్నాడు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నువ్వు పండుకొన్న నీ భూమిని నీకును నీ సంతానమునకు ఇస్తాను అన్నాడు. తర్వాత నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నువ్వు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. యాకోబు జీవితంలో ఆశీర్వాదం లేదేమో అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఆశీర్వాదం కాదు, అసలు నీ వలన అందరూ ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఏమంటున్నాడు? నువ్వు ఆశీర్వదించబడ్డం కాదు, నీ వలన ఏమంటున్నాడు? నీ మూలముగాను నీ సంతాన మూలముగాను భూమి యొక్క వంశములన్నీ ఆశీర్వదింపబడతాయి. హల్లెలూయా. ఏసావు అంటున్నాడు, నాకు కావాల్సినంత ఉంది అన్నాడు. యాకోబు దగ్గర ఏముంది? నీ మూలముగా నీ సంతానం మూలముగా భూమి యొక్క వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. క్రీస్తులో ఉంటే ప్రియదేవుని బిడ్డలారా, నీవు ఆశీర్వదింపబడడం కాదు, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదింపబడ్డం కాదు, ఏమవుతావు? ఆశీర్వాదముగా ఉంటావు. అంటే నీ వలన అందరూ ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. అవి కూడా చూపిస్తాను నేను. క్రీస్తులో ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడుకుంటే, క్రీస్తులో తన జీవితం ఉంచుకుంటే మనం ఆశీర్వదించబడ్డం కాదు, మన మూలముగా అందరూ ఆశీర్వదించబడతారు. ఇంకేమంటున్నాడు? 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతూ ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పిన నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. ఎన్ని మాటలు చెప్పాడు చూడు. నేను నీకు తోడై ఉంటాను. క్రీస్తులో ఉన్న వారికి దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా. మిగతా వాళ్ళకి, లోకంలో ఉన్న వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, లోకంలో మనకన్నా ఐశ్వర్యవంతులు ఉంటారు, మనకన్నా గొప్పవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి ఎవరు ఉండరు? దేవుడు తోడుగా ఉండడు. దేవుడు తోడుగా ఉండడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను అన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేనేం చేస్తాను? దేవునిలో ఉన్నవానికి, క్రీస్తులో ఉన్నవానికి దేవుడు వాగ్దానం ఏంటి? నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుతాను. తర్వాత ఏమంటున్నాడు? నీ దేశమును మరలా రప్పిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. నేను నీకు ఏది చెప్పానో అది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. హల్లెలూయా. దేవునిలో ఉన్నవానికి ఎంత మంచి వాగ్దానములు. ఏశావుకి ఏమైనా వాగ్దానాలు ఉన్నాయా? లేవు. ఏశావుకి ఏమైనా కలలు ఉన్నాయా? లేవు. ఏశావుకి ఏమైనా దర్శనాలు ఉన్నాయా? దేవుణ్ణి ఎప్పుడైనా చూశాడా? ఏశావుతో దేవుడు ఎప్పుడైనా మాట్లాడాడా? దేవుడు మాట్లాడడం అనేది ఎంత ఆశీర్వాదము. దేవుడు నాతో మాట్లాడడం అనేది, దేవుడు మనతో మాట్లాడడం అనేది ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. ఎప్పుడైనా దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? దేవుడు మాట్లాడుతున్నాడంటే నువ్వు క్రీస్తు యొక్క లైన్లో ఉన్నావు అన్నమాట. నువ్వు కరెక్ట్ లైన్లో ఉన్నావు. హల్లెలూయా. నువ్వు సరైనటువంటి మార్గంలో ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడలేదంటే అర్థం ఏంటి? నువ్వు సరైనటువంటి లైన్లో లేవు. ప్రియదేవుని బిడ్డలారా, ఏశావు సరైన మార్గంలో లేడు,
యాకోబు సరైన మార్గంలో ఉన్నాడు. తన దగ్గర డబ్బులు లేవు. ఒక రాయి తలగడలా చేసుకొని ఏం చేశాడట? పడుకున్నాడు అరణ్యంలో. కానీ ఎవరున్నారు యాకోబుతో? దేవుడున్నాడు. దూతలను చూశాడు, దేవుణ్ణి చూశాడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు, నీ మూలముగా భూమి మీద ఉన్న వంశాలన్నీ కూడా నేను దీవిస్తాను. హల్లెలూయా. తర్వాత వెళ్ళిపోతాను, ఇవన్నీ చెప్తే చాలా టైం పడుతుంది. ఆదికాండము 30:25. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేమో, నా చోటికి నా దేశమునకు వెళ్ళెదను. తర్వాత యాకోబుకు పెళ్ళయిన తరువాత ఈ మాటలు ఇవి. రాహేలుతో వివాహమైన తరువాత చెప్తున్న మాటలు, నన్ను పంపివేమో నా చోటికి, వాళ్ళ మామయ్య గారితో చెప్తున్నాడు లాబానుతో, నా భార్యలు నా పిల్లలు నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసము నీకు కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు కదా అని చెప్పాను. 27వ వచనం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకుంటుని. లాబాను అంటున్నాడు యాకోబుతో, నా మాట విను, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. లాబాను ఏమంటున్నాడు వాళ్ళ మావయ్య గారు? నిన్ను బట్టి నన్ను దేవుడు ఆశీర్వదించాడు. లాబాను యాకోబు వెళ్ళిన తర్వాత తన జీవితం చాలా మారిపోయింది. తన పంట పండింది, తను చాలా ఆశీర్వదించబడ్డాడు, పశువులు సంపద అన్నీ పెరిగిపోతున్నాయి. ఎందుకు ఇలా పెరిగిపోతుందని చెప్పి ఏం చేశాడట? అందరు చెప్పండి. నేను ఎందుకు ఎలా పెట్టాను శకునం అన్నమాట? నల్ల దేనికి? శకునానికి కాదు. నలుపు దేనికి? సాతాన్ అనగానే మీకు నలుపు గుర్తొస్తుంది. సాతాన్ ఎప్పుడైనా సరే బొమ్మను ఎలాగేస్తారు? నల్లగా వేస్తారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చూశాడట? వీళ్ళకి దేవుడు తెలియదు, లాభానికి ఎవరు తెలియదు? దేవుడు తెలియదు. గనక నేను ఎందుకు ఇలాగ ఆశీర్వదించబడుతున్నాను, నేను ఎందుకు ఇలా దీవించబడుతున్నాను, నేను ఎందుకు నా సంపద పెరిగిపోయింది, పంట పెరిగిపోయింది, ఇంతకుముందు కొంత పంట పండితే ఇప్పుడు ఎకరాలు అంతా బస్తాలు పండిపోతుంది. ఇప్పుడేమో పశువులు ఇంతకుముందు 1-2 ఈనుతుంటే ఇప్పుడు వేల కొలదిగా నా పశువులు పెరిగిపోయాయి. ఎందుకు ఇలాగ నేను ఆశీర్వదించబడ్డానని ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎప్పుడు వెళ్తారు మీరు శకునం దగ్గరికి? హలో, ఎప్పుడు వెళ్తారు? చెప్పాలి అందరూ. శకునం దగ్గరికి వెళ్తారు. శకునం అంటే దయ్యాలను బట్టి ఏది మంచి రోజో చూస్తారు, ఏది మంచిదో చెప్తారు. దయ్యాల జ్ఞానమును బట్టి, దేవుని జ్ఞానం బట్టి కాదు. దేవుని బట్టి అయితే ప్రతిరోజు ఏంటి? మంచి. దయ్యాలను బట్టి వాళ్ళు చెప్తుంటారనమాట, ఏ సమయము, ఏ గడియ మంచిది, ఏ రోజు మంచిది. అందువల్ల కొంతమంది ఏదైనా మంగళవారం అన్నారనుకోండి, రేపు వస్తారా? వాళ్ళకి ఇంకా ఇవి ఉండిపోతాయి. ఇవన్నీ దేనిని బట్టి అవన్నీ జరిగాయి? దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తులో ఉన్నవారు మనందరికీ కూడా అన్నీ మంచి రోజులే, మంచి దినాలే. ప్రియ దేవుని బిడ్డలారా, శకునము చూచి తెలుసుకున్నాను. ఇప్పటికీ కూడా చాలామంది ఏం చేస్తారు? ఇంకా అదంతా ఎక్కువ వివరించను, సందర్భం వచ్చింది కనుక చెప్పాను. అది బైబిల్లో ఏమని తెలుసా? ఎవడైనా శకునాల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బైబిల్ ఏం చెప్తుంది? ఏం చేయమని చెప్పింది? చంపేయమని ఉంది బైబిల్. ఏమనుంది? పాత నిబంధనలో. కొత్త నిబంధనలో మేమేం చేయలేం. పాత నిబంధనలు అయితే ఏం చేస్తారు? ఇశ్రాయేలీయులు ఎవరైనా సరే అలాంటి పనులు చేస్తే ఏం చేయాలి? నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకున్నాడు. కానీ వాళ్ళు కరెక్ట్గా చెప్పారు, బాబు నీ వల్ల ఏం కాదు, నీ దగ్గర మీ అల్లుడు వచ్చాడు కదా, ఎవరు? యాకోబు. మీ అల్లుడు వచ్చాడు కదా యాకోబు, ఆ అల్లుడు అడుగెట్టిన దగ్గర నుంచి నీ పంట పండిందని. అప్పుడు ఇల్లు కరెక్టే,
వీళ్ళు కరెక్ట్గానే చెప్తున్నారు. అందుకే చూడండి, ఈ ప్రవచనాలు అయ్యి చెప్పిన వాళ్ళు వెనకాతలు ఎందుకు వెళ్ళిపోతారు? వాళ్ళు కరెక్ట్గా చెప్తుంటారు. కొన్ని వాళ్ళు కరెక్టే, అమ్మో చాలా కరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మాలి? సరే, ఇంక ఇవి చెప్తే మీకు కంగారైపోతున్నారు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. 30 వచనం చూడండి. నేను రాకమునుపు, యాకోబు అంటున్నాడు, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. యాకోబు చెప్తున్నాడు, చూడండి అలాంటి మాట చెప్తున్నాడు. నేను రాకమునుపు నీ దగ్గర ఉన్నదే కొంచెమే, కానీ నేను అడుగు పెట్టిన ప్రతి చోట దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా. లాబాను ఎంత ఈ అల్లుడికి మించిన మోసగాడు. యాకోబు ఏంటి? మోసగాడు. ఈ అల్లుడికి మించిన మోసగాడు లాబాను. 30 తిప్పలు పెట్టేశాడు. ముందు జబ్బు కళ్ళదాన్ని ఇచ్చి పెళ్లి చేసేసాడు, తర్వాత రాహేల్ని ఇచ్చాడు, తర్వాత పంటల దగ్గర, ఆ పశువుల దగ్గర అన్ని రకాల మోసాలు చేశాడు. నేనే పెద్ద మోసగాడిని అనుకున్నాను, నన్ను మోసం చేసేస్తున్నాడు అనుకున్నాడు యాకోబు. కానీ యాకోబులో ఉన్నటువంటి అద్భుతమైన అంటే క్రీస్తు యొక్క లైన్లో ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తులోనికి వచ్చేసాడు కనుక ఇక్కడ ఏమంటున్నాడు? నే పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. యాకోబు అంటున్నాడు, నేను ఎక్కడ అడుగు పెట్టానో అక్కడ దేవుడు నిన్నేం చేశాడు? ఆశీర్వదించాడు. అందుకే చెప్తున్నా, దేవుడు క్రీస్తులో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు ఆశీర్వాదం కాదు, ఇతరులకు ఆశీర్వాదం వస్తుంది. కొంతమంది అంటారు, సార్ వాళ్ళకి ఆశీర్వాదం ఎందుకండి, నాకు కావాలి. కానీ ఓరు పిచ్చోడా, నువ్వు క్రీస్తులో ఉంటే ఇతరులు నీ ద్వారా రక్షణ పొందడం, ఇతరులు నీ ద్వారా ఆశీర్వదింపబడడం, ఇతరులు నీ ద్వారా స్వస్థత పొందడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనమేం చేస్తున్నామంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను దీవించు. ఎంత దీవించంటే నా పేరు కూడా లేకపోయినా పర్వాలేదు. ఎందులో? జీవగ్రంథంలో. జీవగ్రంథంలో పేరుండడమే పెద్ద ఆధిక్యత. జీవగ్రంథంలో అమ్మ ఎవరికి చలేస్తుందో వాళ్ళు ఫ్యాన్ లేని దగ్గర ముందుకు వచ్చేయాలి. ఫ్యాన్ కింద నుండి కాసేపు ఆపేయండి, కాసేపు తీయండి అనుకోకూడదు. ఓకేనా? నెక్స్ట్ వీక్ ఎవరికి చలేస్తుందో వాళ్ళు ఫ్యాన్ల దగ్గర ఉండకూడదు. ఎవరికి గాలి ఎక్కువ కావాలో డైరెక్ట్గా అది ఎక్కడుందో అక్కడ ఉండాలి. ఏంటి, ఒకరికి ఎక్కువైపోద్ది, ఒకరు తక్కువైపోద్ది. వాళ్ళకి ఎక్కువైపోయిందని వాళ్ళు మూలకి వెళ్ళిపోయారు. మీకు కూడా ఎదురుగుండా కావాలనుకున్న వాళ్ళు రండి. ఓకేనా? మీరు వాక్యం మిస్ అయిపోతారని మధ్యలో, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఈ సాక్ష్యం మీరు మనం అందరం కలిగి ఉండాలి. మీరు ఎక్కడుంటే అక్కడ మిమ్మల్ని బట్టి దేవుడు ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఆమేన్. మిమ్మల్ని బట్టి దేవుడు ఏం చేయాలి? అది ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అంటే నాకు ఎంత ఉంది, నా లెక్క, నా బ్యాంకులు అన్నీ చూసుకొని, మొత్తం అంతా చూసుకొని, ఇక్కడ ఎంత ఉంది ఏసావు దగ్గర 2 కోట్లు ఏమన్నాడు? వద్దనేసాడు. మీరు ఎప్పుడైనా 2 కోట్లు వద్దనేస్తారా? అప్పుడు మీరు ఆశీర్వదింపబడినట్టు. మీకు ఎవడైనా 2 కోట్లు ఇస్తే నాకు వద్దండి, నాకే బోల్డ్ ఉంది, ఎక్కడ పెట్టుకుంటాను ఇవన్నీ, నాకు వద్దు అన్నారు ఎప్పుడైనా? అలాగన్న రోజు మీరు ఆశీర్వదించు. అప్పుడు మీరు అతిశయించండి, అబ్బా నాకు ఎంత ఉందని. కనబడిందల్లా కావాలా, సొంబు కావాలా, గ్లాసు కావాలా, ప్లేటు కావాలా, చెంచా వదలరండి. మీరేమో ఆశీర్వాదం అండి. మీకు చెంచా వదలలేని వాళ్ళు మీరు ఆశీర్వదింపబడినట్ట. పొరపాటున ఇందులోనే ఒక చెంచా అవతల ఇంట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, చెంచా కోసం పూట భోజనం మానేసి కలవరంతో ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. మీకేం ఆశీర్వాదం ఉన్నట్టు? కోట్ల రూపాయలు వద్దనేసినోడు ఆశీర్వదింపడినట్టు. హల్లెలూయా. వద్దన్నా ఇస్తున్నోడు ఇంకా ఆశీర్వదింపడినట్టు. హల్లెలూయా. యాకోబుతో ఎవడున్నాడు? దేవుడున్నాడు. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. నువ్వు క్రీస్తులో నీ జీవితం సరిగా ఉంటే నువ్వు అడుగుపెట్టి చోటల్లా దేవుడు ప్రజలను ఆశీర్వదిస్తాడు. అది దేవుని యొక్క ఉద్దేశం మనందరి పట్ల. తర్వాత చూడండి 31:3. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకును నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళుమో, నేను నీకు తోడై ఉండినని యాకోబుతో చెప్పగా. 13వ వచనం. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితవో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితవో ఆ బేతేలు దేవుడను నేనే.
ఇప్పుడు నువ్వు లేచి ఈ దేశంలో ఉండి బయలుదేరి నువ్వు పుట్టిన దేశము తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబుని దేవుడు గైడ్ చేస్తూ ఉన్నాడు. యాకోబుని దేవుడు ఏం చేస్తున్నాడు? గైడ్ చేస్తున్నాడు. 33వ వచనంలో చూసాము, నేను నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నేను నీకు ఇక్కడున్న దినాలు చాలు, ఇక నువ్వేం చేయాలి? నీ పితరుల దేశంలోకి వెళ్ళు. ఏం చేయాలి? అక్కడ నీవెక్కడ స్తంభం మీద నూనె పోసావో, అక్కడ నాకు మొక్కుబడి చేసితవో ఆ బేతేలు దేవుడను నేనే. ఆ ప్రాంతానికి నువ్వు మరలా వెళ్ళాలి. హల్లెలూయా. నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను అనేక చోట్లకి నడిపిస్తాడు. ఈ లాబాను ఇల్లు వారు అందరూ దీవించబడిపోయారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు బేతేలుకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. బేతేలుకి వెళ్ళాలి. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ నువ్వు మరలా అక్కడ బలిపీఠంను కట్టాలి. 24వ వచనం. వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు యాకోబు ఏం చేశాడు? వెళ్ళిపోతున్నాడు. 24వ వచనం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నువ్వు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. ఈ లాబానుకు తెలిసింది ఏమని? నా కుమార్తెలను నా మనవలను అందరినీ కూడా తీసుకొని యాకోబు వెళ్ళిపోతున్నాడు నాకు చెప్పకుండా అని చాలా కోపంతో, తెలిసింది వెళ్ళిపోతున్నాడని, నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడని చెప్పి చాలా కోపంతో వస్తుంటే దేవుడు యాకోబుతో లాబానుతో మాట్లాడుతున్నాడు, యాకోబు మామగారితో. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నువ్వు యాకోబుతో నోరిప్పవా పగిలిపోద్దు నీకు అన్నాడు. అది యాకోబు దగ్గరికి వెళ్ళి ఏం చేయొద్దు? నోరిప్పవా మంచి కానీ యాకోబు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? నోరిప్పద్దు. చాలా కోపంగా ఉన్నాడండి, కొట్టేద్దామని. కానీ దేవుడు ఏమన్నాడు? యాకోబు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేయొద్దు? నోరిప్పద్దు. మంచి కానీ చెడ్డ కానీ మాట్లాడవా? జాగ్రత్త అంటే ఏంటి? జాగ్రత్త. మీరు ఎప్పుడైనా జాగ్రత్త ఏంటనుకుంటున్నాం అంటారు కదా. యాకోబు దగ్గరికి వెళ్ళి కానీ ఏమైనా వెళ్ళిపోతున్నప్పుడు కానీ ఏమైనా మాట్లాడావా? జాగ్రత్త అనుకుంటున్నాను సార్. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ మీదకి లేచేవారిని దేవుడు గద్దిస్తాడు. వెళ్ళి కల్లోకి వెళ్ళి మీకు తెలియదు, నాకు ఒకసారి అలా జరిగింది. అమ్మో వచ్చేసి గజగజ ఆడిపోతుంది. అప్పుడు ఏమైందమ్మా? చాలా కాలం క్రితం. మళ్ళీ ఇప్పుడు అంటే మీరు ఎవరు అనుకుంటారు. మీకు అవన్నీ లేకుండా చాలా కాలం క్రితం అన్నాను కదా, మీరు మర్చిపోండి. నాకు పెళ్ళి కూడా అవ్వలేదు అప్పుడు, మర్చిపోండి అయితే ఇంకే. ఓకేనా? అప్పుడు జరిగిన విషయం. అప్పుడు బాగా ప్రార్థనలో ఉండేవాడిని, గంటలు ప్రార్థనలో ఉండేవాడిని. ఆవిడ మొత్తం మీద ఏదో చెప్పిన మాట వింటలేదు. వచ్చి గడగడ ఉనికిపోతుంది. ఏమంటే కల్లాకు వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు గద్దించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గద్దిస్తాడు. నువ్వు దేవునితో ఉంటే నీకు వ్యతిరేకంగా ఎవరిని లేసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కల్లో గద్దిస్తాడు. హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోరిప్పవా నీకు అయిపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో అద్భుతం కదా. యాకోబు దగ్గరికి వచ్చి ఒక్క మాట మాట్లాడలేదు. రాత్రి దేవుడు కల్లోకి వచ్చాడు, నాతో మాట్లాడాడు. ఒక్క మాట కూడా నీతోని మాట్లాడద్దు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 32వ అధ్యాయంకి వచ్చాను. 1వ వచనం. సమయం చాలదు కనుక అలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. యాకోబు తన త్రోవను వెళ్ళిచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. మళ్ళీ వెళ్ళిపోతుంటే ఎవరు వస్తున్నారు? వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కదా లైఫ్. యాకోబు గురించి వేరేగా చూస్తాం కానీ అసలు ఎలాంటి లైఫ్ అది. వెళ్తుంటే ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. ఎవరున్నారు? దేవదూతలు వచ్చి తను ఎదుర్కొంటున్నారట. హల్లెలూయా. ఎంత బ్లెస్సడ్ లైఫ్ చూడండి. దేవదూతలు తనతో ఉంటున్నారు. తను ఎక్కడికి వెళ్తున్నా కాపాడడానికి, ఎక్కడికి వెళ్తున్నా తనతో ఉండడానికి దేవదూతలు ఉంటున్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత వచ్చిన చూడండి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని ఎవరు సైన్యం కావాలి మీకు? కావాలా? దేవుడా ఎందుకులేండి, మాకు ఎవరి సైన్యం కావాలి? బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని సంరక్షించును. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ కూడా దేవుని దూత ఏం చేస్తుందట? కావలి ఉండి వారిని ఏం చేస్తుందట? ఎంతమందికి తెలుసు దేవుని దూతలు మీరు వెళ్తున్నప్పుడు కాపుదలు ఉంటారని?
మీరు కారులో వెళ్తున్నప్పుడు దేవుని దూతలు కానీ కనబడ్డాయి అంటే మీరు గుండాకి చచ్చిపోతారు. మీరు దేవుని దూతలు నీ రాకపోకలలో నిన్ను కాపాడుతారు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది. మనం ఎలా నమ్మాలి అంటే యాకోబు జీవితం చూస్తా అంట. యాకోబు వెళ్తుంటే ఎవరున్నారట? యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. ఎవరు ఎదుర్కొంటున్నారు? దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. దాన్ని చూచి ఏమన్నాడు యాకోబు? ఇది దేవుని సేన. దేవుని, ఇప్పుడు ఎవరితో వెళ్తున్నాడు యాకోబు? దేవుని సైన్యముతో వెళ్తున్నాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, క్రీస్తులో ఉన్నవారికి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆస్తి, ఐశ్వర్యము, గొర్రెలు, మందలు కాదు, దేవుని సైన్యము నిన్ను కాపాడుతుంది. నీకు విరోధముగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నోరు మూయిస్తుంది. ఇంకోటి ఏంటి? నువ్వు అడుగుపెట్టు చోటెల్లా కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ప్రజలను ఆశీర్వదిస్తాడు, పొలములను ఆశీర్వదిస్తాడు, పంటలను ఆశీర్వదిస్తాడు. నువ్వు అడుగుపెట్టే స్థలంలో దేవుడు దీవిస్తాడు. యాకోబు జీవితంలో దాన్ని మనం చూసాం. ఏశావుకు ఉందా ఇదంతా? బోల్డ్ ఆస్తి ఉంది, బోల్డ్ ఆస్తి ఉంది, బోల్డ్ ఐశ్వర్యం ఉంది. ఈ అనుభవాలు ఉన్నాయా? ఈ అనుభవాలు లేవు. మీకు ఏ అనుభవం కావాలి? ఎంతమందికి ఏశావు కావాలి? ఎంతమందికి యాకోబు కావాలి? కరెక్ట్గా చెప్పండి. యాకోబు కావాలి. మరి మిగతావన్నీ దేవుడు తీసేస్తాడు. ఓకేనా? రెండు కావాలి. తెలివిగా ఏం చేస్తారు? రెండు కావాలి. అదే అవ్వదు. బైబిల్ క్లియర్గా చెప్తుంది ఏశావు, మీరు ఇద్దరు యజమానులకు దాసులే ఉండరు. ఎవరిద్దరు యజమానులు? సిరికిని దేవునికిని, దేవునికిని సిరికిని. సిరి అంటే సంపదలు. ఇప్పుడు ఏం కావాలి? మీలో ఇద్దరు, యేసుప్రభు వారు మొట్టమొదటి ప్రసంగంలోనే చెప్పాడు ఆయన, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. ఎవడును ఇద్దరు యజమానులకు, ఒకటేంటి? సిరి. రెండోది ఏంటి? ఇప్పుడు ఏది కావాలి? ఇప్పుడు మాకు పడడం కొద్దేనా, మరి చెప్పక తప్పదు. ఏం చెప్పాలి అంటే హృదయపూర్వకంగా చెప్తే దేవుడు ఆనందిస్తాడు మీ మాటను చూసి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ప్రభు నన్ను అడిగాడు, పాత చర్చ్ ఉన్నప్పుడు నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్నాను. ఒక విషయం గురించి చాలా కలవరపడి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ అడిగితే ప్రభు అన్నాడు, నీకు అది కావాలా నేను కావాలా అని అడిగాడు. నేను ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నాను, నీకు అది కావాలా నేను కావాలని అడిగాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు నాకు అర్థమైంది, ప్రభా నాకు ఎవరు లేకపోయినా పర్లేదు, నువ్వు కావాలని చెప్పాను. ఏమని చెప్పాను? ఎవ్వరూ లేకపోయినా పర్వాలేదు, ఎవరు కావాలి? నువ్వు కావాలి. ఇలా అన్నాను. నా హృదయంలో ఉన్న భారం అంతా పోయిందండి. నా హృదయంలో ఉన్న కలవరం అంతా పోయింది, ఒత్తిడి అంతా పోయింది, భయం అంతా పోయింది. ఒకటే అనుకున్నాను, ప్రభా ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు ప్రభా. హల్లెలూయా. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు
ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందింతును. యేసునందే ఆనందింతును. యేసయ్యనే మందలో గొర్రెలు లేకున్నను, శాలలో పశువులు మందలో గొర్రెలు లేకున్నను, శాలలో పశువులు లేకున్నను. ఏమి ఉన్న లేకున్నా కష్టకాలమంతైనా, ఏమి ఉన్న లేకున్నా కష్టకాలమంతైనా యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. Praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యాకోబుతో ఎక్కడికి వెళ్తున్నా వస్తానన్నాడు. దేవుడు యాకోబు ఎక్కడికి వెళ్తున్నా తన సైన్యాన్ని పంపిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబుకున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే దేవుడు తనతో నిత్యం ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనతో లేకపోతే, దేవుని కాపుదలు మనకు లేకపోతే, దేవుని సన్నిధి మనతో లేకపోతే మనకేమీ లేనట్టే. అంతేకాదు, క్రీస్తు యొక్క ఆ జీనియాలజీలో, ఆ వంశావళిలో మన జీవితాలు ఉండాలి. క్రీస్తు కొరకు మనం ఏదైనా కూడా మనం విడిచిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబు ప్రతిదాన్ని కూడా విడిచిపెట్టాడు. తను ఏం పొందుకున్నాడంటే జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. జ్యేష్ఠత్వము అంటే ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తులో ఉన్నటువంటి జీవితం. ఆమేన్. క్రీస్తులో ఉన్న జీవితం కొరకు దేనినైనా కూడా మనం విడిచిపెట్టాలి. ఆమేన్. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నా కూడా ప్రజలు నీతో ఉన్న దేవుణ్ణి చూస్తారు, నీలో ఉన్న ప్రత్యేకతను చూస్తారు. నీకు ప్రత్యేకతను మనం వేసుకునే వస్త్రాలను బట్టి రాదు, మనకున్నటువంటి సంపదలను బట్టి రాదు, మనం వేసుకున్నటువంటి వస్తువులను బట్టి రాదు, మనం వాడుతున్నటువంటి వాహనాలను బట్టి రాదు. నీతో ఉన్న దేవుని సన్నిధిని బట్టి నీకు ప్రత్యేకత వస్తుంది. నా సన్నిధి మీకు ఘనతనిస్తుంది అంటాడు దేవుడు. దేవుని సన్నిధి మీకు ఘనతనిస్తుంది, దేవుని సన్నిధి మీకు ప్రత్యేకతనిస్తుంది. దేవుని సన్నిధి కావాలంటే క్రీస్తులో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకలేస్తుందని, ఉద్యోగం కోసమని, దానికోసమని, దీనికోసమని అబద్ధాలు, మోసాలు, లంచాలు మనం ఇస్తున్నాం అనుకోండి, ఎవరిని పోగొట్టుకుంటాం? ఏశావు ఎవరిని పోగొట్టుకున్నాడు? దేవుణ్ణి పోగొట్టుకున్నాడు. ఐశ్వర్యం ఉందా? ఉంది. ఎంత ఉందంటే యాకోబు కన్నా ఎక్కువే ఉంది అని అనుకున్నాడు. యాకోబు అన్నాడు, ధైర్యంగా 2 కోట్ల రూపాయలు ఇచ్చేసాడు. నువ్వు అనుకున్నావు నీకు ఉందని, నీకన్నా నాకు ఉందని అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నన్ను కనికరించాడు. ఒట్టి చేతులతో నేను వెళ్ళాను, ఇప్పుడు నేను 2 గుంపులే వస్తున్నాను అన్నాడు. ఎలాగెళ్ళాను? తండ్రి ఇంటి నుంచి వట్టి చేతులతో వెళ్ళాను. ఈరోజు నువ్వు వట్టి చేతులతో ఉన్నా క్రీస్తులో ఉంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మాటలన్నీ చూపించడానికి సమయం చాలదు. వట్టి చేతి కర్రతో నేను వెళ్ళాను అంటాడు. ఎలాగెళ్ళాడు? చేతి కర్రతో నేను తండ్రి ఇంట్లోంచి వచ్చాను, 2 గుంపులు అయిపోయి వస్తున్నాను అంటాడు. హల్లెలూయా. అంటే 2 గుంపులు అంటే డబుల్ బ్లెస్సింగ్ అనమాట. మీ జీవితంలో ఈరోజు ఒంటరిగా ఉన్నా, వట్టి చేతులతో ఉన్నా, ఏమీ లేకపోయినా గుంపుగా నిన్ను ఆశీర్వదించగలడు దేవుడు. అంటే సమృద్ధిగా దేవుడు నిన్ను దీవించగలడు. అయితే నీ జీవితము క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉండటం కొరకు దేనినైనా విడిచిపెట్టాలి.
ఇప్పుడు యాకోబు ఏశావు కూర అంతా ఇచ్చేస్తే యాకోబుకి ఏముంది? లేదు కదా, ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మాడు. ఒక పూట కూటిని అమ్మేసి ఏం కొనుక్కున్నాడు? జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. ఆకలితో ఉండి జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. ఉపవాసంతో ఉండి జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. తినేసి డబ్బు సంపాదించుకున్నాడు. బైబిల్ చెప్తుంది ఏశావు భ్రష్టుడు, ఏశావు వ్యభిచారి, ఏశావు ఆశీర్వాదం కోసము కన్నీళ్లు విడుస్తున్నాడు. కానీ మారు మనసు పొందటానికి అవకాశము దొరకడం లేదు. ఇచ్చేయవలసింది వదిలేసుకున్నాడు. ఇక తనకి దొరకట్లేదు. ఈరోజు ఏదైనా వదులుకోండి, కానీ క్రీస్తుని ఎప్పుడు కూడా వదులుకోవద్దు. క్రీస్తును, ప్రభువుని ఎప్పుడు కూడా ఏం చేయొద్దు? వదులుకోవద్దు. ఒక ఆయన చెప్తూ ఉంటాడు, ఈ లోకంలో ఒకవేళ మనము డబ్బు, మనుషులను, సమస్తమును కోల్పోయినా మనము ఏది కోల్పోయినట్టు కాదు. ఒకవేళ క్రీస్తును కోల్పోతే అన్నీ కోల్పోయినట్టే. ప్రభువును కోల్పోతే, ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువు కోసం అన్నీ కోల్పోయేది కొత్త నిబంధన. ఆమె ప్రభువును పట్టుకోవడం కోసం అన్నీ ఉందా బైబిల్లో? ఒకడు పొలములో దాచబడిన ధనమును కనుగొని తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొన్నాడు. ఏంటి ఆ పొలము? క్రీస్తులో ఉన్నటువంటి రక్షణ, దేవుని సన్నిధి, వాటి కొరకు అన్నీ ఏం చేశాడు? అమ్మి దాన్ని కొనుక్కున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనకు అన్నీ కావాలి, కానీ అన్నీ ఉన్నటువంటి ఆ పొలము కొనుక్కోవాలి. ఆయన క్రీస్తు. హల్లెలూయా. ఆయన నీతో ఉంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఆయన నీతో వస్తాడు ఎక్కడికి వెళ్తున్నా కూడా. నెక్స్ట్ వీక్ చెప్తాను. ఇవాళ చెప్తే ఇంకొక అరగంట పడుతుంది కనుక నేను మిగతా చెప్పట్లేదు. ప్రియదేవుని బిడ్డలారా, కనుక మన జీవితాల్లో ఎవరు కావాలి? ఇప్పుడు క్రీస్తు కావాలి. యాకోబు జీవితంలో, ప్రియదేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన విషయం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. ఒకసారి ఒక ఆవిడ చెప్తున్నారు, ఎవరికో చెడుపు చేద్దామని వచ్చారట, చేశారట. చేసిన తర్వాత వాళ్ళకే రివర్స్ వెళ్ళిపోయిందట. మొన్న చెప్తుంటే నవ్వు ఆ మాట ఆ పాస్టర్ గారు చెప్తుంటే, ఢిల్లీలో ఒక పాస్టర్ గారు బాగా పరిచయం చేస్తున్నాడని చెప్పి ఒక ఆవిడ చేపల కూరలో మందు కలిపి చెడు పెట్టి ఇచ్చిందట. ఇచ్చిన తర్వాత ఈయన తినగానే ఆవిడ వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయిపోయిందట. ఆయన అలా చెప్పాడు, నవ్వు ఈవిడ తినగానే చేపల కూర, ఆవిడ హాస్పిటల్లో జాయిన్ అయిపోయిందట. హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సింది ఆయన కదా, నేను జాయిన్ అయిపోయినట్టు అనుకుందట. ఆయన అంటాడు నవ్వుతూ, నా వికెట్ పడకూడదు అనుకుంది, ఆవిడ వికెట్ పడిపోయింది. నా వికెట్ పడకూడదు అనుకుంది, ఆవిడ వికెట్. తర్వాత వచ్చి చెప్పిందట, బాబు యాక్చువల్గా నేను నీకు ఇలా చేశాను అమ్మా, క్రీస్తులో ఉన్న నాకు అవి పని చేయవమ్మా. హల్లెలూయా. క్రీస్తులో ఉన్న నాకు అవి పని చేయవు. ఆమేన్, హల్లెలూయా. మీకు తెలుసా మీ మీద అవి? తెలుసా మీకు? మన మీద అవి పని చేయవు. హల్లెలూయా. క్రీస్తులో ఉన్న మన మీద అవి పని చేయవు. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళావు అనుకో, నా బంగారు పుట్టలో చెయ్యి పెడితే కుట్టనా అన్నదట చిన్నప్పుడు చేమ. ఎందుకు చెప్పారు అనుకున్నారు? చిన్నప్పుడు కథ కాదు అది, పుట్టలో చెయ్యట్టకండి బాబు అని. మన చిన్నపిల్లలు కథలు చెప్పేస్తారు. మనవలు పుట్టిన తర్వాత, నీకు తెలుసా ఒక చేమ ఉంది, ఆమె పుట్ట ఉంది, పుట్టలో చెయ్యెట్టాడు, అప్పుడు చేమ కుట్టింది, అప్పుడు అడిగిందట చేమ. కథ చెప్తారు. కథ దేనికి? పుట్టలో చెయ్యట్టద్దు అని చెప్పడం. మరి మీరు ఎట్టేస్తే ఏం చేస్తుంది? అర్థమైందా? మనం పెట్టకపోతే మన మీద ఎవడేం పెట్టినా పని చేయవు. మీరే వెళ్ళెట్టారు అనుకోండి, అందులో ఏమవుద్ది? పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే, నేను ఎవడెట్టమన్నాడు? మీకు కొంతమంది ప్రార్థన చేయండి అంటారు, వాళ్ళకి వెళ్ళి చేస్తే మళ్ళీ అవి మా మీదకి వస్తుంటాయి. ఏం తెలిసిపోతే కొంతమందికి వెళ్ళి ప్రార్థన చేయగానే భయంకరమైన దురాత్మలు మళ్ళీ అటాక్ చేయడానికి వస్తాయి అన్నమాట. ఓహో, అయ్యగారులు అమ్మగారులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అయ్యగారులు అమ్మగారులు ఏమున్నాయి? ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటే వస్తుంటాయి.
ఎందుకు వచ్చాయి, ఎందుకు మీదకి వస్తున్నాయి, ఎవరి దగ్గర అలా చూస్తాను, ఎందుకు ఈ రాత్రి ఇలా కనిపించింది, ఎందుకంటే ఎవరికి ప్రార్థన చేశాను, ఎవరి దగ్గరికి వెళ్ళాను చేస్తే తెలిసిపోద్ది నాకు మ్యాటర్. అమ్మగారులు ఏమున్నాయి, అయ్యగారులు ఏమున్నాయి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. పొట్టలో చేయాడుతున్నారనమాట. ఇక్కడేమో ఏమేస్తున్నారు, ఇక్కడేమో ఏమీ ఉన్నా లేకున్నా అంటున్నారు. అక్కడికి వెళ్ళి సేమ్ కరిస్తే పర్వాలేదు, పాము కరిచింది అనుకోండి. మొన్న ఎవడికో సొప్పులు ఉండిపోయింది పాపం పాము. చదివారు పేపర్లో ఏం చదువు మీకు ఖాళీ ఉండదు. ఆ ఫోన్లో పడిపోయి ఇంక ఏది చూడరు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ పాపం, కాలు అతనికి స్పర్శ లేదట, చొప్పు వేసుకొని వెళ్ళాడు. ఆ చొప్పులో రక్తపింజరి ఉందంట బెంగళూరులో. మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం ఇవన్నీ చెప్పట్లేదు, పేపర్ న్యూస్. పాములు కరిచేస్తే పాముల్లో చేయడితే మరి ఏం చేస్తుంది, అది ఆడి చెప్పులేస్తే కరిచింది. కరిచినట్టు కూడా తెలియదట, వాడికేమో స్పర్శ ఉండదట కాలుకి. పాపం చచ్చిపోయాడు. పేపర్లో వచ్చింది, మీరు లాస్ట్ వీక్లోనే వచ్చింది. బెంగళూరులో టెక్కీ అనమాట, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. దయచేసి సాతానికి సంబంధించిన దాంట్లో మనం చేతులు పెట్టకూడదు. మన జీవితాలను క్రీస్తు కొరకు మనము జీవించాలి. అన్నీ కూడా ఏం చేయాలి, విడిచిపెడితే దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడంటే యాకోబును దీవించినట్టుగా దీవిస్తాడు. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నువ్వు అడుగుపెట్టి చోటనెల్లా ఏం చేస్తాను, నేను రాకముందు నీకెంత ఉంది. యాబాను నువ్వు ఆశీర్వదింపబడిపోయి అనుకోవద్దు. నేను రాకముందు నీకు ఎంత ఉందో నాకు తెలుసు. నేను అడుగు పెట్టినప్పుడు దేవుడు నిన్ను అన్నిట్లో ఆశీర్వదించాడు. వాట్ ఏ టెస్టిమనీ. మీరు చెప్పగలరా? మీరు అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం వస్తుందని మీకు ఆ ధైర్యం ఉందా? క్రీస్తు నీలో ఉంటే దాన్ని బట్టి జరుగుతుంది. మనల్ని బట్టి కాదు, మీ అడుగులను బట్టి కాదు. కుడికాలు ఎట్టండి, ఇప్పటికే ఉంటుంది ఆ దయ్యం బుద్ధి. ఏ కాలు ఎట్టాలి, కుడికాలు. కుడికాలు ఎడితే ఆశీర్వాదం వస్తుందా? ఉందా లేదా? చాలామందికి ఉంటుంది. మీరు దేన్ని నమ్ముతున్నట్టు? కుడికాలు. పాలు పొంగాల, పాలు పొంగితే ఏమవుతాయి? మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోండి పాస్టర్ గారు. మీరు మాకు చాలా పనులు ఉన్నాయి, మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోండి. దేని నమ్ముతున్నాము? నువ్వు అడుగు పెడితేనే దేవుడు అన్నీ దీవిస్తానంటే నువ్వన్నీ ఎందుకు ఆహ్వానిస్తున్నావు పొట్టల్లో చేయలేట్టి? దేవుని బిడ్డలారా, ఈరోజు నుంచి మనము పశ్చాత్తాపడి సరి చేసుకొని దేవుడు యాకోబుకి ఇచ్చిన దీవెన మనందరికి కూడా ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ వీక్లో మంచి విషయాలు చెప్తాను. మరి సమయం చాలదు కనుక అందరం కళ్ళు మూసుకుందాము. ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తంలో పాలుభాగస్తులు అవ్వక మునుపు ఎంత అద్భుతమైనటువంటి జీవితము, క్రీస్తులో ఉన్న జీవితము, క్రీస్తులో లేని జీవితము అన్నీ ఉన్నప్పటికీ కూడా బైబిల్ చెప్తుంది భ్రష్టులు, వ్యభిచారులు, పూటకూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకునేవారు, కేవలం కడుపు కొరకు, సంపదల కొరకు, వారి ప్రాణం కొరకు, ఈ లోకంలో బ్రతకడం కొరకు అన్నీ మరి ముఖ్యంగా క్రీస్తును విడిచిపెట్టేవారు. అలాంటి భ్రష్టత్వంలో ఎవ్వరు వండుకుంటున్నట్లు క్రీస్తులో ఉన్న జీవితం, యాకోబు జీవితాన్ని మనం